హలో, ప్రైజ్ లార్డ్ మార్క్ బాబు గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లూదియా అండి, బంజారా హిల్స్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా, ఏం చేస్తుంటారమ్మా మీరు లూదియా అమ్మా? పరిచర్య, స్వార్థ పత్రికలు అందుతూ ఉంటానండి, పరిచర్య. మంచిది. ఓకే, ఆఫీసర్ అన్నారు, మీ ప్రశ్న ఏమని ఉంటాడు కండి. అది ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అదే మొన్న క్షీరసాగర మధురంలో కయ్యను గురించి చెప్పారు కదయ్యా. అయితే నాకు 2 years కిందట ఒకసారి ఇదే వాక్యాన్ని చెప్తూ ఉంటే ఒక పాస్టర్ గారు ఆయన ఏం చెప్పారంటే, మరి తల్లిదండ్రులు అక్కడ లేరు కదా, మరి దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు అతను చంపిన వారికి 7 అంటే. అయితే అతను ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే దేవదూతలకు ఆజ్ఞాపించాడు అనేసి చెప్పారయ్యా. ఏంటది దేవదూతలకు? ఇక్కడ కయ్యని ఎవరైతే చంపుతారో ఆది కాండంలో చెప్పండి. కయ్యని ఎవరైతే చంపుతారో కనుగొని వారికి ప్రతిదండన 7 దేవుడు చెప్పారు కదయ్యా ఆది కాండంలో. అయితే ఆ పాస్టర్ గారు అయితే ఏం చెప్పారంటే దేవదూతలకు ఆజ్ఞాపించారు ఇక్కడ దేవుడు అని చెప్పారయ్యా. ఏమని ఆజ్ఞాపించాడు? ఎవరైతే కనుగొని ఈ కయ్యని చంపుతారో వారికి 7 ప్రతిదండన అని చెప్పారు. అవును, అది ఆజ్ఞ కాదు కదా. ఇప్పుడు దేవదూతలు ఉన్నారని చెప్పారు ఆయన. కాదు బంగారం, కాదు తల్లి. అసలు ఆజ్ఞ అంటే ఏంటి? ఇలా చెయ్యండి అనే ఆదేశమును ఆజ్ఞ అంటారు. అక్కడ ఆజ్ఞ ఏముంది? ఒక వాగ్దానం ఉన్నదంతే. దీన్ని ఎవడు చంపడు లేరా, ఎవడైనా చంపితే వాడికి ఎక్కువ శిక్ష వస్తుందని కయ్యేనుకు ధైర్యం ఇచ్చే ఒక ఆజ్ఞ ఉంది, కానీ వాగ్దానం ఎక్కడుంది అక్కడ? చాలామంది సేవకులకు వాగ్దానం అనే మాట ఎక్కడ వాడాలో, ఆజ్ఞ అనే మాట ఎక్కడ వాడాలో తెలియదు. కయ్యేను భయపడుతున్నాడు, నన్ను ఎవడైనా చంపుతాడేమోనని. ఎవడు చంపకుండా నేను జాగ్రత్త చేస్తానులేమని ఒక వాగ్దానమే దేవుడు చేశాడు అక్కడ. దేవదూతలకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవదూతలు ఆజ్ఞాపించారు అన్నట్లుగా చెప్పారు. ఏమని ఆజ్ఞాపించాడు? ఇతన్ని ఎవరైనా చంపితే 7 అన్నట్లుగా. అది దేవదూతలకు ఏమని ఆజ్ఞాపించాడు? ఇతన్ని చంపిన వాళ్ళను మీరు చంపండి అనే. అతనికి 7 ప్రతిదండనని. అవును, అది ఆజ్ఞ ఎందుకు అవుతుందమ్మా? అది ప్రకటన మాత్రమే. ఎవరైనా కయ్యను చంపితే వాడికి అంతకంటే 7 ప్రతిదండన వస్తుంది అనే ప్రకటన దేవుడు చేశాడు. కానీ 7 దండన వాడికి మీరు రప్పించండి అనే ఆజ్ఞ లేదు అక్కడ. దేవదూతలు ఎక్కడున్నారు? దేవుని మాట, దేవుని శాసనం అది. వీడినెవడు చంపొద్దు, వీడు భయపడుతున్నాడు, వీడిని కనుక ఎవరైనా చంపితే వానికి ప్రతిదండన వస్తుంది అనేది దేవుడు ఈ కయ్యేనుకు సంరక్షణగా ఒక వాక్కును పంపించాడు. కానీ దేవదూతలకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఆజ్ఞ అయితే అలా ఉండదు. వర్డింగ్ ఆజ్ఞ ఎలా ఉంటుందంటే, ఇతడిని కయ్యేను ఎవరైనా చంపితే వాడికి ప్రతిదండన తీసుకురమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ఉంటుంది మాట. అంతేగాని ఆయన ఒక మనిషికి ఇట్లా చెయ్యండి అని ఆజ్ఞాపించిన పదజాలం అక్కడ లేదు. ఇంకొక మాట అయ్యా, అయితే అతను ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇష్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించారు కదా. అయితే అతను పుట్టకుండా మేలు అనేసి యేసు ప్రభు అక్కడ వచనంలో అన్నారు కదా. అయితే అతను పుట్టకుండా మరి శిలువ యజ్ఞం అనేది జరగాలి కదా. అతను పుట్టించింది నీవే కదా, మరి అతను కూడా మరి ఉరిపెట్టుకు చనిపోయినా గాని అతడు పరదేశంలో ఉంటారని కూడా చెప్పారయ్యా. నాకెంత ఆశ్చర్యమైందంటే, మా బంధువులు మా చెల్లి ఉరిపెట్టుకు చనిపోయింది, ఏంటి ఇలా చెప్తున్నారు? ఉరిపెట్టులో దేవుడిచ్చిన ఆయుష్, దేవుడు ఇచ్చిన నియమం ప్రకారం చనిపోకుండా ఇలా ముందే చనిపితే దేవుడికి నచ్చదు కదా, అది డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతారు కదా అనేసి నేను అప్పటి వరకు ఉన్న ఆలోచన నెక్స్ట్ ఏం చెప్తారనేసి నేను వింటున్నానయ్యా. వింటుంటే అతను అపోస్తులుడుగా మా శిష్యత్వం పొందాడు కనుక తను సువార్త చేస్తే కూడా ఎవరు వినరు కనుక అలా చనిపోయాడు ఆయన.
అతను పుట్టించింది దేవుడే కనుక అతను పుట్టకుండా ఉండటం మేలు అన్నాడు. అతనైతే పరలోక రాజ్యంలో ఉంటాడని, పరదేశంలో ఉంటారని చెప్పారయ్యా. నాకు అసలు అప్పుడు అసలు వాక్యాన్ని ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. వాక్యము ఎరుగని బోధకులు చాలా మంది సంఘాలు నడిపిస్తున్నారు కనుకనే సంఘాలన్నీ ఇలా బలహీనం అయిపోయినాయి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 24, 25 ఇలాగా ఆదిమ అపోస్తలులు ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యాలు 1, 24, 25 చదవండి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుపరచుమనిరి. అంతటా వారు 25 చాలు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంతో. యూదా 2 పోగొట్టుకున్నాడు. పరిచర్య పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఎందుకు పోగొట్టుకున్నాడంటే తన చోటికి పోవుటకు, అంటే అపోస్తలులందరూ వెళ్ళే చోటికి వెళ్ళడానికి కాదు, వాడికి ఇంకేదో చోటు ఉంది, అక్కడికి వెళ్ళడానికి వాడిది అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడని లేఖనం చెబుతుంది. కనుక మిగతా అపోస్తలులు ఉన్న చోట వాడు ఉండడు, వాడు ఇంకో చోట ఉంటాడు. 20వ వచనం, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక. వీడికి పరదేశంలో ఎట్లా ఉంటాడు? పరదేశంలో ఉండడు, వాడు అయిపోయింది వాడి సంగతి, వాడు అగ్నిగుండంలోనే ఉంటాడు. అసలు ఆ వాక్యం వినగానే చాలా ఇదేంటి ఇలా కూడా జరుగుతుందా అనుకుంటే చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపించింది. అమ్మ చాలా తప్పు అమ్మా ఇలాగా నేను నాకు కొత్త అండి. అయితే అయ్యా అలా వింటుంటే ఏంటి ఇలా కూడా ఉంటది వాక్యం అంటే ప్రత్యక్షతలో ప్రత్యక్షత అని చెప్పారయ్యా. పేరు చెప్పొద్దులే కానీ మీ గుడివాడ పాస్టరా? పేరు చెప్పొద్దులే కానీ గుడివాడ పాస్టరా? సరే తల్లి, మళ్ళీ మనం తప్పది, చాలా తప్పు. ఓకే, థ్యాంక్ యూ నాన్నగారు. కానీ నేను తెలుసుకున్నాను ఇప్పుడు సత్యాన్ని. ఎవరికైనా చెప్దాము ఇలాంటి పొరపాటు బోధలో ఉంటే వాళ్ళు ఎంత భక్తి చేసి నరకానికి పోతారు కదా అనేసి నేను చెప్తుంటే ప్రత్యక్షతలోంచి ప్రత్యక్షత అని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పోనీలేమ్మా, దేవుడు వాళ్ళ కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళు గ్రహిస్తారులే. మనం మాత్రం నశించే ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి ప్రయాసపడదాం. కనీసం మీ ద్వారా చెప్తే అందరూ వింటారు కదయ్యా, అది ఆశ. అమ్మా మంచిదమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే.